వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉన్నది సుదీర్ఘ రాజకీయాల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా, ఎమ్మెల్సీగా, ఆప్కబ్ చైర్మన్గా ఉంటూ ఎన్టీఆర్ గారి వజ్రోత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న టీడీ జనార్దన్ గారితో ఈరోజు వారితో ముచ్చటించి నందమూరి తారక రామారావు గారి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఇంత రాజకీయాల్లో బిజీగా కూడా ఉంటూ అన్ని ప్రజాసేవలు చేస్తూ అందరికీ సుపరిచితులైన మీరు వజ్రోత్సవాలు చేయాలి, ఎన్టీఆర్ గారి, నందమూరి తారకరత్న గారి వజ్రోత్సవాలు చేయాలనే థాట్ అది మీకు ఎలా వచ్చింది సార్? వజ్రోత్సవాలే కాదమ్మా, వజ్రోత్సవాల కంటే ముందు అన్న ఎన్టీ రామారావు గారి శత జయంతి జరిపాం 2 సంవత్సరాల క్రితం. అది విజయవాడలో స్టార్ట్ చేశాం. తర్వాత హైదరాబాద్లో కూడా కైతలాపూర్ గ్రౌండ్స్లో చేశాం పెద్ద ఎత్తున. దాంతో స్పందించి అన్నగారి గురించి మీకు తెలుసు కదా, అన్న ఎన్టీఆర్ అంటే ప్రజల్లో ఒక ఉత్సాహం, ఉద్వేగం, అభిమానం, ప్రేమ ఉంది. ఎందుకు? ఆయన సినిమాల్లో నటించిన పాత్ర లేదు, ఆయన వైవిధ్యమైనటువంటి పాత్రలు నటించారు. ఒక మాటలో చెప్పాలంటే సినిమాల్లో ప్రపంచ సినిమా వేదిక మీద అన్న ఎన్టీ రామారావు గారికి సాటి ఇంకెవరూ లేరు. నేను ఇంత నమ్మకంగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనకి దాదాపు సినిమా రంగం స్టార్ట్ అయింది 1888లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు గూగుల్లో ఉన్న సమాచారం ప్రకారం 250 భాషల్లో 2,50,000 మంది హీరోలు నటించి ఉంటారు, అన్ని ప్రపంచవ్యాప్తంగా. కానీ వీళ్ళలో ఏ ఒక్క హీరో కూడా పౌరాణికాలు, జానపదాలు, చారిత్రకాలు, సాంఘిక సినిమాలు, ఈ 4 సినిమాలు నటించిన నటులు అరుదు, లేరు. అంతేకాదు, నాయక పాత్ర, ప్రతినాయక పాత్ర మీరు చూస్తే కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, రాముడిగా, రావణాసురుడిగా, అర్జునుడిగా, బృహనలగా, ఇంకా చెప్పాలంటే అనేకం ఉన్నాయి. ఒక్క శ్రీమద్ విరాట పర్వంలోనే ఆయన 5 పాత్రలు ధరించాడు. ఆ సినిమాకి దర్శకత్వం వహించాడు, నిర్మాణం చేశాడు. మరి ఇన్ని పాత్రలు నిర్వహించినటువంటి వారు సినిమా హీరో ఒక్కరు కూడా లేరు. అందుకు ఆయనే సాటి అనేది. అంత గొప్ప మహానుభావుడికి ఆ కాలంలో ఇంటర్నెట్ లేనందువలన ఆయన యొక్క ఔన్నత్యం నిక్షిప్తం కాల. శత జయంతి సందర్భంగా నేను ఆలోచించి ఇంటర్నెట్లో చూసినా, సాహిత్యం చూసినా, ఆయనకున్న మహోన్నతమైన వ్యక్తిత్వానికి తగిన విధంగా సాహిత్యం లేదు, డిజిటల్ ఇన్ఫర్మేషన్ లేదు. కనుక మనం అన్నగారి కోసం ఏదైనా చెయ్యాలి. ఎందుకు అలా అనిపించిందంటే, మొదటి నుంచి నేను యాంటీ కాంగ్రెస్ భావాలు ఉన్నటువంటి కుటుంబం మాది. మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్గా ఉండేవారు. నేను ఎంఏ చదివి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఏమిటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి విముక్తి కలగదా, ఎట్లా ఓడించాలి అని ఆలోచిస్తుండేవాడిని కుర్రోడి గుండె. అన్నగారు పార్టీ పెడుతున్నారని తెలియగానే మొదటి రోజు బయలుదేరి అర్ధరాత్రి అన్నగారు వచ్చేపాటికి ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చి పార్టిసిపేట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో వెళ్తున్నాం. ఆ రోజు నాకు నమ్మకం కలిగింది ఈయనైతే ఓడిస్తాడని. ఆ తర్వాత పార్టీలో పనిచేస్తూ ఉంటే మొట్టమొదట కృష్ణా జిల్లాలో నాకంటే సీనియర్స్ హెమాహెమీలు కోరుకున్నా కూడా నన్ను జిల్లా లెవెల్లో జిల్లా బ్యాంక్ చైర్మన్గా ఆయన ఎంపిక చేశాడు.
నేను మొదట అడగటానికి వెళ్ళినప్పుడు మీరు ఇంత మెత్తగా ఉన్నారు, జిల్లా రాజకీయాల్లో నెగ్గుకు రాగలవా అన్నాడు. అన్నగారు మీరు ఒక అవకాశం ఇవ్వండి, మంచి పేరు తీసుకొస్తా, గట్టిగా పనిచేస్తాను, చూద్దాం అన్నాడు. తర్వాత ఆయన ఇచ్చిన అవకాశాన్ని నేను ఈ జన్మలో కాదు వచ్చే జన్మకు కూడా మర్చిపోలేను. ఆయన ఆ రోజు నాకు రాజకీయ జన్మనిచ్చాడు. ఆ తర్వాత నన్ను పెంచి పెద్దవాడిని చేసి ఇంతవాడిని చేసింది శ్రీనారా చంద్రబాబు నాయుడు. ఆయన కూడా అవకాశాలు ఇచ్చారు. కనుక నేను తెలుగుదేశం పార్టీకి, అన్న ఎన్టీ రామారావు గారికి, బాబు గారికి రుణం తీర్చుకోవటం కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే సినీ వజ్రోత్సవాలు ఏమిటి అంటే, అన్నగారు 1949లో సినిమాలో మొట్టమొదట నటన ప్రారంభించారు. దానికి 102 సంవత్సరాలు జీవించారు ఆమె కృష్ణవేణమ్మ గారు. మీర్జాపురం రాజా గారి భార్య, చెన్నైలో ఉండేవారు. మొట్టమొదట మన దేశం సినిమాతో అన్నగారికి అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత అనుకోకుండా యాదృశ్చికంగా తెలుగుదేశ రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం మన దేశంతో సినిమా ఎంట్రీ, తెలుగుదేశంతో రాజకీయాల్లోకి ఎంట్రీ. అలా రామారావు గారి కెరీర్ సాగింది. సో 49లో మొదలు పెడితే ఈ సంవత్సరానికి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాలు అయిన సందర్భంగా సహజంగా మనం అన్ని వజ్రోత్సవాలు చేసుకుంటాం, అది ఏ రంగమైనా కానీ. కానీ అన్నగారు ఔన్నత్యం అంతా ప్రజలకు తెలియాలంటే సెలబ్రేషన్స్ జరగాలి. అందుకోసం నేనేం చేశానంటే, ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసి, నాతో పాటు అన్నగారి మీద అభిమానంగా పనిచేసేటటువంటి ఒక 19 మంది ప్రముఖుల్ని, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారిని ఒక కమిటీ కలిసి మేము పనిచేస్తున్నాం. మేమందరం ప్రతి వారం 15 రోజులకి కలుస్తుంటాం. ఏమనుకున్నామంటే, ఆయన ఔన్నత్యం తెలియాలి అంటే ఆయన సినిమా జీవితంలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇంటర్వ్యూలు అన్నింటినీ గ్రంథస్థం చేస్తే డైరెక్ట్గా అన్నగారితో మాట్లాడినట్టు ఉంటుంది చదివేవాళ్ళకి. 2 సినిమాలో నటించే ఆర్టిస్టులు ఎవరికైనా సరే, టెక్నీషియన్స్ దాకా, అది చదివితే ఇన్స్పిరేషన్ వస్తుంది, అవగాహన వస్తుంది, ఒక మార్గదర్శిగా మిగులుద్ది. నేను కొన్ని చదివితే అట్లా అనిపించింది. అందుకని సుమారు ఒక 500 పేజీలు ఉండే విధంగా ఆయన ఇంటర్వ్యూలన్నీ వేసి, ఆయన ప్రధానమైన ఫోటోలు వేసి ప్రచురించాం. దానికి పేరేం పెట్టాలా అని ఆలోచించాం. తారక రామం అని పేరు పెట్టాం. అంతకుముందు శత జయంతి అప్పుడేమో ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే విధంగా ఒక ప్రత్యేక సంచిక తెచ్చాం. దానికి శక పురుషుడు అని పెట్టాం. దానిలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల అభిప్రాయాల్ని క్రోడీకరించి ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాం. అంతకుముందే ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగాలను ఒక పుస్తకం, రాజకీయాల్లోకి వచ్చాక చేసిన ప్రసంగాలను ఒక పుస్తకం, చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాలని రూపొందించాం. మొత్తం సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ ఆయన చేసిన గొప్ప పనులన్నిటినీ ఒక చిన్న పుస్తకం, మహాపురుషుని మైలురాళ్ళని ఆవిష్కరించాం. సో ఇవన్నీ శత జయంతి అప్పుడు చేశాం. ఇక తారక రామం సినీ వజ్రోత్సవానికి మనం ప్రారంభించాలనుకున్నాం. ఎలా చెయ్యాలి అని అనుకుంటే, అప్పుడు ఈ వజ్రోత్సవం ఏ రోజైతే ఆయన సినిమాలో నటన స్టార్ట్ చేశాడో ఆ రోజు ఎంపిక చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, ఆయన ముఖ్య అతిథిగా, వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా, అలానే సినీ కుటుంబాలన్నింటినీ ఆహ్వానించాం. అన్నగారి కుటుంబం, అక్కినేని కుటుంబం, అలానే కృష్ణగారి కుటుంబం, రామానాయుడు గారి కుటుంబం, కృష్ణంరాజు గారి కుటుంబం,
చిరంజీవి గారి కుటుంబం, ఇలా ఈ అన్ని కుటుంబాల నుంచి ప్రతినిధుల్ని, యాక్టర్స్ని ఆహ్వానిస్తూ, ఇంకా కొంతమంది ప్రధానమైన కైకాల సత్యనారాయణ గారి కుటుంబం, అట్లానే మిగిలిన కొంతమంది ముఖ్య సినిమా రంగంలో ప్రధాన పాత్ర వహించే వారిని కూడా ఆహ్వానించి విజయవాడలో మొదట ప్రోగ్రాం చేశాం. చేసిన తర్వాత దాంతో ఈ డిజిటల్ యుగం కదమ్మా, ప్రపంచమంతా వేవ్స్ వెళ్ళిపోయినాయి. పోయినసారి కూడా మేము విజయవాడ, హైదరాబాద్ చేశాక ప్రపంచమంతా శత జయంతి తరంగాలు పోయి 100 దేశాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట, ప్రతి గ్రామంలో సెలబ్రేట్ చేశారు. అప్పుడు మీరు చూశారు. ఒక మనిషి ప్రజలకు దూరం అయినాక నేను ఆయన అవతారం చాలించాడు అంటాను. అంత యుగ పురుషుడు, శక పురుషుడు, మహాపురుషుడు. సో వెళ్ళిన తర్వాత ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక రాజకీయ నాయకుడికి కానీ, ఒక సినిమా యాక్టర్కి కానీ అంత గొప్పగా శత జయంతి జరిగిన సందర్భం లేదు. ఇదొక మైల్ రాయి. అట్లా ఉంటే ఇప్పుడు ఈ వజ్రోత్సవం విజయవాడలో చేసిన తర్వాత మొట్టమొదట నాకు దుబాయ్ వాళ్ళు ఫోన్ చేశారు. ఏమండి, మేము దుబాయ్లో కూడా చేయాలనుకుంటున్నాం, మీది చూసాం చాలా చక్కగా, అన్నగారిని గుర్తు చేసుకుంటూ. అలాగే అమ్మా చేయండి, వస్తానని చెప్పాం. అలా ఈ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న స్పందన చూసి మా కమిటీలో ఒక సభ్యుడిని ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా పెట్టాను, అట్లూరి అశ్విన్ని. అట్లనే రాజకీయమైన సమాచారం ఏమో పోలా విక్రమ్ గారు రాస్తుంటారు, సినిమాకి సంబంధించిన సమాచారం భగీరథ గారు రాస్తుంటారు. ఇతర ఈ అందరి యొక్క ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా కాటరగడ్డ ప్రసాద్ గారు, ప్రముఖ నిర్మాత, చెన్నైలో ఉంటారు, వారు కోఆర్డినేట్ చేస్తారు. ఇట్లా వివిధ రంగాల్లో మా సభ్యులందరికీ కూడా ఫ్యాన్స్ వ్యవహారాలన్నీ శ్రీపతి రాజేశ్వర్ గారు అబ్బాయి శ్రీపతి సతీష్ చూస్తాడు. ఇలా వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. సో అప్పుడు దుబాయ్ వెళ్ళాం, బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళంతా సకుటుంబ సపరివారంగా పిల్లలతో సహా వచ్చి పిల్లలతోని ఎన్టీ రామారావు గారి సినిమాల్లో పాత్రలను ధరించటం కానీ, ఏకపాత్రాభినయం వేయటం కానీ, ఆ పాటలు పాడించటం కానీ, దేశభక్తి గేయాలు, సమాజహిత గేయాలు, అట్లా అన్ని రకాలు చేస్తూ ఎంతో ఆనందించారు వాళ్ళు. మళ్ళా ఇంత గొప్పగా, ఇంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రోగ్రాం ఇంకెప్పుడు చేయలేదండి, మేము వినాయకం చేసామన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అసలు విదేశాల్లో మీరు దుబాయ్ అనగానే నాకు అదే ప్రశ్న అడగాలనిపించింది. అంటే విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళకి ముందుగా మన తెలుగు భాష నాయకులు కానివ్వండి, అది కొంచెం తక్కువ అవగాహన. ఆ జనరేషన్ గ్యాప్ని కూడా మీరు కవర్ చేసేలా, ఈ జనరేషన్కి వాళ్ళకి కూడా వాళ్ళకి తెలిసేలాగా అంత బాగా చేయడం అనేది అసలు మా ఆశయమే, లక్ష్యమే అన్న ఎన్టీ రామారావు గారి భావజాలాన్ని భావితరాలకు తెలియజేయటం. తరతరాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన భావజాలం మానవాళికి తెలియాలని, తెలిసే విధంగా నిక్షిప్తం చెయ్యాలనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఆనాడు రామాయణ మహాభారతాలు రాసి ఉండకపోతే ఈరోజు ఎలా తెలిసేదమ్మా ఈ తరాలకి? అలానే ఆ సినిమాలు అన్నగారు నటించకపోతే రామాయణ మహాభారతాలు సులభంగా ప్రజలకు అర్థమయ్యాయా? అందుకని అట్లానే రచన చేసి గ్రంథస్థం చేస్తే కొంత నిక్షిప్తం అయి ఉంటుంది. ఈ కాలం డిజిటల్ యుగం కనుక ప్రోగ్రాములు చేయటం ద్వారా డిజిటల్ కంటెంట్ని నిక్షిప్తం చేసి అన్న ఎన్టీఆర్ పేరుతో సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ ప్రారంభించాం. టూల్స్ అన్నీ, యూట్యూబ్ ఛానల్ పెట్టాం, విన్నాను అన్నగారి యూట్యూబ్ ఛానల్ ఒకటి, ఫేస్బుక్ పెట్టాం, టెలిగ్రామ్ పెట్టాం, ఇన్స్టాగ్రామ్ పెట్టాం, అట్లానే ఎక్స్ పెట్టాం. అలా 9 టూల్స్ పెట్టాం. అన్నీ ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులో అన్నగారు కనపడాలండి, ఇది మా ఆశయం. ఇప్పుడు ఈ పుస్తకాలను కూడా
రేపు తానా నాట్స్ 2 సభలు జరుగుతున్నాయి అమెరికాలో. వారు నన్ను ఆహ్వానించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను. నేను వెళ్ళలేకపోయినా మన కార్యక్రమం అక్కడ జరుగుతుంది. ఇప్పుడు దానికి సమాచారం తయారు చేసి పంపుతున్నాను. సక్క పురుషుడు డిజిటల్ వర్షన్ నాట్స్లో బాలకృష్ణ గారి చేత ఆవిష్కరింపజేస్తున్నాం. అలానే తారక రామం కూడా డిజిటల్ వెర్షన్ ఈ బుక్ని బాలకృష్ణ గారు అక్కడ ఆవిష్కరించబోతున్నారు ఎల్లుండి. అప్పుడేంటంటే ప్రపంచంలో ఇదంతా డిజిటల్ యుగం కనుక ఈ బుక్ చదవటానికి అందరికి అందుబాటులోకి వస్తుంది. అలా మనం ఆయన భావజాలాన్ని భావితరాలకు అందజేయటానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు అనుసరిస్తున్నాం, సభలు సమావేశాల దగ్గర నుంచి. సరే, దుబాయ్ అయిన తర్వాత సింగపూర్ వాళ్ళు పిలిచారు, తర్వాత సౌదీ, ఆ తర్వాత బహ్రెయిన్, ఆ తర్వాత కువైట్, ఆ తర్వాత న్యూజిలాండ్, ఆ తర్వాత ఆస్ట్రేలియా. మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు ఇంకా గుర్తుపెట్టు, ఆంధ్ర తెలంగాణ అనే తేడా లేకుండా తెలుగు వారందరూ, తెలుగు భాషా ప్రియులు, తెలుగు భాషా సంఘాలు, మన సంస్కృతిని అభిమానించే వాళ్ళు అందరూ కూడా, అందుకంటే అన్నగారు వచ్చాకనే తెలుగు జాతికి, తెలుగు భాషకి, తెలుగు కల్చర్కి అన్నిటికీ గుర్తింపు తెచ్చాడు మహానుభావుడు. అందువల్ల వీటన్నింటినీ మిళితం చేసి మనవాళ్ళు సకుటుంబ సపరివారంగా ఆనందిస్తూ ప్రోగ్రాములు చేస్తున్నారు. ఇప్పటి వరకు మన దగ్గర విజయవాడతో సహా 8 దేశాల్లో 12 నగరాల్లో ఈ కార్యక్రమం జరిగింది గత 2 మాసాల్లో. ఇప్పుడు తానాలో జరగబోతుంది, ఆ తర్వాత నాట్స్లో జరగబోతుంది అమెరికాలో. అలానే ఇంకా చాలా దేశాల్లో పిలుస్తున్నారు, పైప్ లైన్లో ఉన్నాయి. వాళ్ళందరికీ సమయం కూడా మనకి కావాలి కనుక జరుగుతుంది. అట్లా అన్నగారు విశ్వవ్యాప్తం. నందమూరి తారక రామారావు గారు చాలా దగ్గరగా చూసి ఉన్నప్పుడు, ఇప్పుడు వచ్చే తరాలకి ఆయన్ని మీరు దగ్గరగా చూసి ఒక యాక్టర్గా కాకుండా ఒక మనిషిగా, అంటే తన డిసిప్లిన్ కానివ్వండి, మీకు చాలా ఆయనలో నచ్చిన అంశం ఏంటి, అది నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు మీరు? ఈ జనరేషన్ వాళ్ళకి, ఈ తరానికి మీరు చూసిన దగ్గర నుంచి చూసిన అది ఏంటి, అది మాకు తెలుసుకోవాలని ఉంది సార్. ఏమండి, ఏ మనిషి అయినా చెప్పిన మాట అమలు చేయటం, అమలు చేయగలిగిందే చెప్పటం సాధ్యమా? చాలా తక్కువ. అది అన్న ఎన్టీ రామారావు గారికే సాధ్యం. ఆయన ఏం చెప్పాడో అది అమలు చేశాడు. ఏం చెప్పాడు? మానవాళికి ఉపయోగపడకపోతే రాజకీయాలు వ్యర్థం అన్నాడు. సినిమాల్లో ఆయన 60 ఏళ్ళు ఆదరించి, అంత గొప్పగా ఆదరించిన ప్రజానీకం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవటం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు. అది కూడా దేదీప్యమానంగా ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్, వేటగాడు, అడవిరాముడు, బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, అప్పుడు పీక్ లెవెల్లో ఎవరు డ్రా చేయనంత ఇన్కమ్ డ్రా చేస్తూ వెళ్తున్నటువంటి సమయం ఎన్టీ రామారావు గారు. ఆదాయాన్ని లెక్కపెట్ల కరెక్ట్గా 60 అనగానే ఆపేశారు. వెంటనే సినిమాల్లోకి వచ్చాడు. సినిమాల్లోకి వచ్చి రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజలకు నేను సేవ చేస్తానని చెప్పాడు, రుణం తీర్చుకుంటానన్నాడు. ఆయన ప్రజలందరిలో కొత్త ఒరవడి సృష్టించాడు. ఏం చేశాడు? అప్పటిదాకా ప్రజలు నాయకుల చుట్టూ తిరిగేవాళ్ళు, ఈయన అలా కాదు. ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళటం కూడా 35,000 కిలోమీటర్లు కంటిన్యూగా బస్సు యాత్ర చేసి, ఆ బస్సు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఈరోజు ఏసీ బస్సు లేకపోతే కాలే పెట్టట్లేదు. ఆయన నాన్ ఏసీ బస్సులో రాత్రి పగలు ఎండ వాన లెక్క చేయకుండా ఎక్కడ తెల్లారితే అక్కడే స్నానం చేసేవాడు, ఎక్కడ చీకటి పడితే అక్కడే నిద్రపోయేవాడు. ఈయనకి తండోపతండాలుగా ప్రజలు వస్తూ ఉంటే
ఒక్కొక్కసారి రాత్రి అనుకున్న ప్రోగ్రాం తెల్లవారుజాముకి అయ్యేది. తెల్లవారుజామున పోయినా భోజనాలు తీసుకొని, ఇప్పుడు అంత ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు కదా, భోజనాలు కట్టుకొని తల కింద పెట్టుకొని అక్కడే తిని అక్కడే ఆయన వచ్చి చూసిందాక ఉన్నారు. ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళకి తగిన రుణం తీర్చుకోవాలని ఆయన ఏమన్నాడు, పేదవాడి ఆకలి తీర్చలేని ప్రభుత్వం ఎందుకు? మొట్టమొదట పేదోడి ఆకలిని కనుక్కున్నవాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. 35 ఏళ్ల స్వతంత్ర భారత అనంతరం అప్పటికి కాకలు తీరిన నాయకులు ఎంతోమంది ప్రభుత్వాలను వేయలేక ఎవరు అడ్రస్ చేయని అంశం ఆయన ఆహార భద్రత, పేదవాడికి ఆహార భద్రత, అదే కిలో బియ్యం 2 రూపాయల పథకం. ఆయన ప్రారంభించినప్పుడు ఏమన్నారు, పాలన తెలియదు ఏంటిదంతా అన్నారు. ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత ఏం చూస్తున్నారు మీరు? ఇంకా ప్రపంచ దేశాధినేతలు ఏ ఇద్దరు సమావేశమైనా మొదటి ఎజెండా ఆ దేశంలో ప్రజల యొక్క ఆహార భద్రత. ఇది ఎప్పుడు చెప్పిండి ఎన్టీ రామారావు గారు? అలా ఇంకా నేను కొన్ని మచ్చుకు ఉదాహరణ చెప్తా. ఈనాటికి అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలు, ఆయన భావజాలం మానవాళికి అవసరమవుతుంది, ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి, ఆచరిస్తున్నాయి. రెండో విషయం చెప్తా. అప్పటిదాకా ప్రభుత్వాలు అన్నగారు రాకముందు పేదవాళ్ళకి ఇళ్ళు కడతామనేవాడు. ఏమండి, పేదవాడికి ఇల్లు కడితే పూరి గుడిసె కడితే ఇల్లు కట్టినట్టు అవుద్దండి, గుడిసెలు వేసేవాళ్ళు. అన్నగారు చూసి ఏమన్నాడు, పేదోడి గుడిసెలో ఏంటి, మనం బంగ్లాలో ఏంటి, వారికి కూడా స్లాబ్ ఇల్లు కడతాను. ఇది ఎట్లా సాధ్యం అని ఈనాడే కార్టూన్ వేశారు, విఠలాచార్య సినిమా అని. 1,00,000 ఇళ్ళు కడుతున్నాడు సంవత్సరానికి, 5 లక్షలు కట్టి చూపించాడు. ఇప్పుడు ఆయన ఆ రోజు తొలుత ప్రవేశపెట్టిన పథకం ఇప్పటికి కూడా భారతదేశం అంతటా అమలు చేస్తున్నాం కదండి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇళ్ళు కడుతున్నారు కదా. నేను మొన్న పోయి వచ్చా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పోతే కూడా ఇళ్ళు, ప్రతి మనిషికి ఇల్లు ఉండాలనేది వాళ్ళ పాలసీ. అలా ఇల్లే కాదు, ఈరోజు భారతదేశంలో అన్ని ప్రభుత్వాలు పెన్షన్లే ప్రధానమైన అంశం అయిపోయింది. ఈ పెన్షన్ ఎవరు తీసుకొచ్చారు? ఎన్టీ రామారావు గారు తెచ్చాడు 40 ఏళ్ల నాడు. ఆ రోజు ఈయన బస్ యాత్ర చేస్తుంటే ప్రజల్లో వితంతువులను చూశాడు, ముసలోళ్ళని చూశాడు, వికలాంగులను చూశాడు. వీళ్ళందరినీ ఎవరు ఎట్లా పాపం అంటే అన్నీ ఉన్నోడి కంటే వీళ్ళకి కొంచెం కీతాగా ఉన్నోళ్ళు కదా, వీళ్ళు ఎట్లా బతకాలా అని ఆలోచించాడు. ప్రజలకు కష్టం ఎక్కడుంటే అక్కడ ఆలోచించాడు ఎన్టీ రామారావు గారు. అప్పుడు వీళ్ళకి ఆ రోజు రోజుకి రూపాయి చొప్పున నెలకి 30 రూపాయల పెన్షన్ ప్రవేశపెట్టాడు. ప్రవేశపెడితే ఆ రోజు రూపాయి, ఈరోజు ఆ రోజు ఆయన పెట్టిన 30 రూపాయలు ఈరోజు విలువ కడితే 6,600కు సమానం. అంటే ఆనాడు బడ్జెట్లో పేదోడికి ఆయన ఇచ్చినటువంటి స్థానం అది. ఈరోజు ఏ ప్రభుత్వం అయినా భారతదేశంలో 6,000 రూపాయలు ఇస్తుందా పెన్షన్? ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 4,000 రూపాయల పెన్షన్ శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నాడు. మిగిలిన ఎక్కడ చేయలేకపోతున్నారు. అంటే పేదోడి స్థానం ఏంటి వీళ్ళ మనసుల్లో? అన్నగారి మనసులో అది ప్రజల కోసం, ప్రజల వద్దకే పాలన. అట్లనే ఈరోజు మీరందరూ ఏం చెప్తున్నారు, కార్పొరేట్ స్కూల్స్. ఈ స్కూల్స్ ఆయన అప్పుడే పెట్టాడు. ఎవరికి? ఉన్నోళ్ళ కోసం పెట్టలా, పేదవాళ్ళకి పెట్టాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి గురుకుల పాఠశాలలు పెట్టాడు. ఆ రోజు గురుకుల పాఠశాలలో చదివిన వాళ్ళే ఈ రోజునంతా ప్రధానమైన ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్లు, డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. లైక్ దట్. అదే ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం, పరిపూర్ణం చేయలేకపోతున్నాం. అంతేకాదు, అసలు రాజకీయాల్లో ఒక కొత్త తరాన్ని సృష్టించాడు ఎన్టీ రామారావు గారు. మొత్తం అప్పుడు దాకా అంచు పంచలు, నెరసిన ఎంటుకలు ఉన్నోడే రాజకీయ నాయకుడు. ఈయన వచ్చాక
నూనూగు మీసాలున్న గ్రాడ్యుయేట్స్ని, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని, డాక్టర్లని, లాయర్లని, ఇట్లా చదువుకున్న వాళ్ళందరినీ 70% మందిని తీసుకొచ్చాడు. అరే ఈ పిల్లలందరితో పెట్టి ఈయన గెలుస్తుడా అనుకున్నారు. థంపింగ్ మెజారిటీతో గెలిచాడు. వాళ్ళే ఈరోజు అన్ని పార్టీల్లో నాయకులు అయిపోయారు, అన్ని ప్రభుత్వాలని చలాయిస్తున్నారు అనుకోండి. అట్లా ఒక సాహసోపేతమైన నిర్ణయాలు. అంతేకాదు అసలు రాజకీయాల్లో అత్యధికంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలా, నాయకత్వం పెరగాలంటే కింది స్థాయి నుంచే పెరుగుద్దని స్థానిక సంస్థల్లో మొట్టమొదటిసారి బీసీలకి రిజర్వేషన్ ఇచ్చాడు, మైనారిటీలకి రిజర్వేషన్ ఇచ్చాడు. అప్పటికే ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ని పెంచాడు. కొత్త నాయకత్వాన్ని వాళ్ళల్లో తీసుకొచ్చాడు ఎన్టీ రామారావు గారు. మరి ఈ ఆలోచన ఎందుకు చేయలేదు? ఎవరు చేయలేదే, రామారావు గారు చేశాడు. అంతేగా ఇక రైతాంగానికి ఏం చేశాడు అంటే నదుల అనుసంధానం చేశాడు ఎన్టీ రామారావు. నదుల అనుసంధానం భారతదేశంలో మొట్టమొదట చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరు దీని మీద దృష్టి పెట్టాల. కానీ ఈ అంశం అవసరం అని ఎప్పుడు గుర్తించారు? స్వతంత్రం వచ్చిన తొలి సంవత్సరంలో మొట్టమొదట పంచవర్ష ప్రణాళికలో భారతదేశం వ్యవసాయక దేశం, వ్యవసాయం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుద్ది, వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే నీటి వసతి కావాలి, నీటి వసతి ఇవ్వటానికి పుష్కలంగా నదులు, నదాలు ఉన్నాయి, వీటన్నిటినీ అనుసంధానం చేస్తే ప్రతి ఎకరానికి నీరు ఇవ్వచ్చు భారతదేశంలో. అప్పటికి 90% మంది వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు కదా, ఇప్పుడంటే 70కి వచ్చాం అని రాశారు, చెప్పారు, కానీ అమలు చేయలే. రామారావు గారు చేశాడు. కృష్ణా నదిని, పెన్నా నదిని కలిపి ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి గాలేరు, నగిరి, హంద్రి నీవా, గండికోట ఇలాంటి ప్రాజెక్ట్స్, ఉత్తరాంధ్రలో మద్దువలస, తెలంగాణలో శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్, రైట్ బ్రాంచ్ కెనాల్స్, శ్రీరామ్ సాగర్, ఇట్లాంటి పథకాలన్నింటినీ మరి రాష్ట్రంలో సమగ్రంగా సాగునీటి ప్రాజెక్టుల గురించి ఆలోచించిన వాడు ఎన్టీ రామారావు గారు. ఆయన రచించిన పథకాలే ఇప్పుడు అమలు చేస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం. అట్లా రైతుల గురించి ఆలోచించాడు. అసలు ఈరోజు ఇది ఆయిల్ పామ్ అంటున్నారు కదా, మొన్నటిదాకా ఆంధ్రాలో, ఇప్పుడు తెలంగాణలో, ఇప్పుడు దేశం అంతా రైతులకు ఆదాయం వస్తుంది, అవసరం ఉంది. ఆ ఆయిల్ పామ్ మొక్కను మొట్టమొదట ఆంధ్రదేశంలో పరిచయం చేసింది ఎన్టీ రామారావు గారు. అప్పటికి 35 సంవత్సరాలు ఉన్నోళ్ళు ఎవరు ఆలోచించలేదే. అంతేకాదు ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి రైతులందరికీ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతుంది. బోర్లు, బావుల కింద ఉన్న వాళ్ళకి ఎట్లా అందుతుంది? కరెంటు మోటార్లు పెట్టుకోవాలి. వీళ్ళేం కరెంటు బిల్లు కట్టుకోవాలి, నీళ్లు కావాలంటే వాళ్ళకేం ఉచితంగా నీళ్ళు వస్తుంది. ఏమిటి విచక్షణ అని ఆయన ఏం చేశారు? 50 హార్స్ పవర్కి 50 రూపాయలు కట్టండి, సంవత్సరం అంతా మీరు నీళ్లు వాడుకోండి అని చెప్పేసి సబ్సిడీతో పూర్తిగా నామినల్ ఛార్జీలతో ఇచ్చాడే. అదే ఈరోజు ఉచిత విద్యుత్ అయిపోయింది. ఆయన ఆ రోజు చేసిందేగా. ఆయన ఆ రోజు పెట్టిన నదుల అనుసంధానం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చేంతవరకు ఎవరూ ఆలోచించలే. చంద్రబాబు నాయుడు గారు పోయినసారి పట్టిసీమ పెట్టి గోదావరి నీళ్ళని కృష్ణకు తెచ్చి కృష్ణ నీళ్ళని రాయలసీమకు పంపించాడు. కోర్స్ ఇప్పుడు పోలవరం మహా ప్రాజెక్టు కడుతుండు, దాని ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు పోతున్నాయి, అదే నీళ్లు మళ్ళీ రాయలసీమకు పోతున్నాయి, డెల్టాకు వస్తున్నాయి. లైక్ దాట్. ఒక రంగమా, 2 రంగాలండి, అనేక రంగాల్లో, అన్ని రంగాల్లో సంక్షేమం కానీ, సాగునీరు కానీ, వ్యవసాయం కానీ, అభివృద్ధి కానీ, అన్ని రంగాల్లో ఎన్టీ రామారావు గారు సమూలమైన సమగ్రమైన మార్పులు తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో పాలనా సంస్కరణలు,
బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో తాలూకా వ్యవస్థ పెట్టిపోయారండి 200 ఏళ్ల క్రితం. అదే పట్టుకొని ఆడుతున్నారు. ఆ రోజుకి జనం అవసరాలకి వాళ్ళు శిస్తులు వసూలు చేసుకోవటానికి పెట్టారు. ఈయన ప్రజలకి పాలన దగ్గరికి తీసుకురావాలని 30-40 వేల మంది జనాభాకి ఒక మండలం పెట్టాడు. మాండలిక రాజ్యాంగ విధానం తీసుకొస్తుంటే ఎంతో ఆటంకాలు వచ్చినాయి, లెక్కదేయలేదు. అట్లే కరణం మున్సూబులు ఉన్నారు. కరణం మున్సూబులు వ్యవస్థ ప్రజలకి కంటకంగా ఉంది, ప్రజల్ని హెరాస్ చేస్తున్నారు. ఇక్కడ పటేల్ పట్వారీ అంటారు తెలంగాణ. ఈ వ్యవస్థని ప్రజలకు ఇబ్బందిగా ఉందన్నారు, తీసేయండి అన్నారు. వాళ్ళని తీసేయటం మామూలు కాదండి, మిమ్మల్ని కూడా తీసేస్తారు. మాకేం భయం లేదు, ప్రజలు ఇబ్బంది పడే ఏ వ్యవస్థను ఉంచనన్నాడు, తీసవతలు పారేసి. నిజానికి బసవతారకం గారి ఫాదర్ మున్సూబ్ గారు అయినా తీసేశాడు. అది ఆయనకున్న చిత్తశుద్ధి. అట్లా ఇప్పుడు మహిళలకు ఆస్తి హక్కు ఏమండి, మహిళలకి దేశంలో సగం జనాభా మహిళలు. ఈ దేశాన్ని సాక్షాత్తు ఒక మహిళా ప్రధానమంత్రి 19 ఏళ్ళు ఏలింది. వారు కూడా ఆలోచించని విధంగా రామారావు గారు రాగానే నా తెలుగింటి ఆడపడుచులకి ఆస్తి హక్కు ఇవ్వాలని సగం ఆస్తి హక్కు ఇచ్చేశాడే. ఆయన 40 ఏళ్ల నాడు ఆస్తి హక్కు ఇస్తే ఈ 2 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆస్తి హక్కు. మరి ఎంత ముందు చూపు. 40 ఏళ్ల నాడు రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పటికీ అమలవుతున్నాయి, ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి దేశంలో. అందుకే వీటన్నింటి మీద ఆగస్టులో ఢిల్లీలో ఒక సెమినార్ రౌండ్ టేబుల్ నిర్వహించాలని అనుకుంటున్నా. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అన్నగారితో అనుబంధం ఉన్న రాజకీయ నాయకుల్ని, బ్యూరోక్రాట్స్ని, పత్రికా రంగం వాళ్ళని, ఇతర రంగాల వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేసి ఆయన చేసిన గొప్ప పనులు, ఆయన ఔన్నత్యాన్ని భావితరాలకి తెలియజేసే విధంగా, సమాచారాన్ని క్రోడీకరించే విధంగా ఒక కార్యక్రమం సెప్టెంబర్ 16న ఢిల్లీలో నిర్వహించాలని మా ఎన్టీఆర్ లిటరేచర్ గ్లోబల్ నెట్వర్క్ కమిటీ నిర్ణయం తీసుకున్నాం. త్వరలో ఢిల్లీ పోయి ఏర్పాట్లు చేయబోతున్నాను. అంతేకాదు, ఇందాక మీకు ఆస్తి హక్కు చెప్పా కదా, ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆస్తి హక్కు ఇవ్వాలని చట్టం చేయటం కాదు, దానికంటే ముందే 1978లో రామారావు గారు వాళ్ళ కోడళ్ళందరి పేరుతో ఇళ్ళు కట్టించాడు, రాసిచ్చాడు, పత్రాలు ఇచ్చాడు. చెప్పడమే కాదు, చేసి చూపించాడు. మరికి మెహదీపట్నంలో కనపడతాయి చూడండి. చిన్నప్పుడు టూరిస్ట్ బస్సుల్లో యాత్ర హైదరాబాద్ వస్తే తిప్పి చూపించేవారు. అవును అవును అవును. అది జూ అని, చార్మినార్ అని, సాలార్జింగ్ పార్క్, ట్యాంక్ బండ్ అని చెప్తూ చార్మినార్ తో పాటు అది కూడా మెహదీపట్నం వచ్చి అన్నగారి పిల్లలు ఇళ్ళు అనేవాడు చూపించేవారు. ఆయన ఎందుకో ఆ కొండ మీద కట్టిండు 5 వరుసన. అదొక ఆయన ముందు చూపు చూడండి, కొండ ఎత్తుగా కట్టాలి అది కట్టాడు. ఆ ఇండ్లన్నీ కూడా కోడళ్ళ పేరుతో రాశాడు. ఎవరన్నా రాశారండి? అది అన్నగారు. అంతేకాదు, ఈయన ప్రజల్లో తిరుగుతున్నప్పుడు బాలకృష్ణ గారికి, రామకృష్ణ గారికి 2 రోజుల వ్యవధితో పెళ్లికి నిశ్చయమైంది. వీళ్ళ పెళ్లి తిరుమలలో చేశారు. పెళ్లికి అన్నగారు పోవాలి. వారు పోయారా? ఏమన్నారు? మనం ప్రజలకు అంకితం అయిపోయాం, మేము రాలేం, మీరు పెళ్లి చేసుకొని రండి, ఆశీర్వదిస్తాం అని కొడుకులకి చెప్పాడు. ఇది సాధ్యమా? చిత్తశుద్ధితో ఉన్నారు. నేను ప్రజల్లోకి వెళ్ళిపోయా, అంతే. ఏమండి ఒకరోజు పొయ్యి వస్తే అది ఆయనకున్న చిత్తశుద్ధి, అంకితమైన భావం. నేను ఇందాక అన్నానే, ఏది చెప్పాడో అది అమలు చేశాడు, ఏది అమలు చేయగలడో అదే చెప్పాడు. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఆ విధంగా అంతటండి. అంతేకాదు, రామారావు గారి కాలంలో ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు సెక్రటేరియట్కి పోవటం, పిల్లలు రాజకీయాలు చలాయించటం చూశారు? అధికారం లేదే. కానీ
ఒకరోజు రామకృష్ణ బాబు గారు స్కూటర్ మీద పోతుండు, పోలీస్ ఆయన ఆపిండు, ఏదో తేడా ఉంది, కేసు రాయాలన్నాడు. పుస్తకం తీశాడు, చూశాడు, పేరేంటి రామకృష్ణ, నా నాన్నగారి పేరు, తండ్రి పేరు ఎన్టీ రామారావు, ముఖ్యమంత్రి అప్పుడు ఎన్టీ రామారావు. పో అన్నాడు. అబ్బాయి ఏమన్నాడో తెలుసా, నీ ఉద్యోగం నువ్వు చేయి, నీ కేసు నువ్వు రాసుకో, అంతేగాని ఇవాళ రేపు సర్పంచుల పిల్లలు ఎమ్మెల్యేల పిల్లలనే పట్టలేకపోతున్నాం వీళ్ళు చేసే జులుంకి. అట్లాంటిది అంత నిర్మలంగా వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర నేర్చుకున్నారు. అది వాళ్ళ క్రమశిక్షణ, అది డౌన్ టు ఎర్త్ అమ్మా, డౌన్ టు ఎర్త్. అలా వాళ్ళు ఉండేవాళ్ళు. ఆయన పెంపకం కానీ ఆ పిల్లలు కానీ వాళ్ళు ఎక్కడ మాకు అధికారం ఉంది అనుకోలే, ప్రజల కోసమే అధికారం అనుకున్నారు. ఇంకొక సందర్భం జరిగింది. అన్నగారు ముఖ్యమంత్రి, టెలిఫోన్ ఆపరేటర్ ఫోన్ కలుపుతుంటాడు. అప్పుడంతా ఆపరేటర్లు కలపటమేగా. వాళ్ళ అబ్బాయి ఫోన్ కలపమన్నాడు ఆపరేటర్ని, ఆలస్యమైంది, దబాయించిండు. ఏంటో నేను చెప్పేంతసేపు అయిందని, నాన్నగారు ఫోన్ కలుపుతున్నానండి అని అన్నాడట. అని అంటే ఆ ఫోన్లు మాట్లాడటంలో ఆపరేటర్ కలపటం క్రాస్ టాక్ అయింది. క్రాస్ టాక్ అయ్యి అన్నగారు విన్నాడు. విని అది అయిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ మాట్లాడతారు ఆయన, పొద్దుటిపూట ఏదైనా, ఆపరేటర్ని పిలిచి, బేష్ నీ ఉద్యోగం బాగా చేశావు, కీప్ ఇట్ అప్, వారిని పిలవండి, అబ్బాయిని పిలిచి, మీరు నిన్న చాలా దురుసుగా మాట్లాడారు ఆపరేటర్ని, ఏమి అన్నాడు, ఈ రోజు నుంచి ప్రభుత్వం ఫోన్ మీరు వాడకూడదు, వారు మా కోసం ఉన్నారు, ప్రభుత్వం కోసమే, మీకు సపరేట్ ఫోన్ పెడుతున్నాను అన్నాడు. వేరే లైన్ పెట్టించు. ఇప్పుడు ఎవరన్నా పెట్టిస్తారండి? అరే రే 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 విలువలు, ఏమి నిష్ట, ఏమి డౌన్ టు ఎర్త్. మరి అట్లాంటి మహానుభావులు, మరి కృష్ణుడు రాముడి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఈ యుగంలో ఎన్టీ రామారావు గారు అంతటి మహానుభావుడు కనుక వారి యొక్క ఔన్నత్యం, భావజాలం భావితరాలకి తరతరాలుగా సూర్యచంద్రులు ఉన్నంత వరకు, మానవాళి మనుగడ ఉన్నంత వరకు తెలియచేయాలంటే ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి సాధనాల ద్వారా, ఒకటి పుస్తకాలు, ఇంకో డిజిటల్ మీడియా ద్వారా అందజేసే పనిలో మా ఎన్టీఆర్. మీరు పుస్తకాలు అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, నేను మీరు విన్నాను, మీరు నందమూరి తారక రామారావు గురించిన విషయాలను కూడా పాఠ్యాంశాలుగా పిల్లల పుస్తకాలలో కూడా మీరు దాన్ని చేర్చాలి, వాళ్ళకి కూడా ఏదైనా చిన్నప్పటి నుంచి చదువుకున్న పుస్తకాలు అనేది పిల్లల నుంచి మొదలైతేనే వాళ్ళకి తరతరాలుగా గుర్తుంటుంది. ఇప్పుడు చూడండి, సంఘ సంస్కర్తల గురించి, గొప్ప గొప్ప వ్యక్తుల గురించి, దేశ ప్రజానాయకుల గురించి తెలిసేది పుస్తకాల ద్వారానే పిల్లలకు. అది ఎంతో గొప్ప ఒక థాట్. అది దాన్ని మీరు గవర్నమెంట్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ స్పందన అది. నేను మొన్న ప్రభుత్వం రాగానే బాబు గారికి తెలియజేశాం. బాబు గారికి తెలియజేస్తే ఆయన పాఠ్యాంశంగా చేర్చమని చెప్పాడు. అంతకుముందే తెలంగాణలో పాఠ్యాంశంగా చేర్చారు, ఇప్పుడు జరుగుతుంది. అంతేకాకుండా ఈయన ఎన్టీ రామారావు గారి పుస్తకాలన్నీ కూడా, సాహిత్యాన్ని లైబ్రరీస్లో పొందుపరచాలని రిక్వెస్ట్ చేశాం మా కమిటీ తరఫున. దానికి కూడా ఒప్పుకున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కూడా రాయబోతున్నాం. అంతేకాకుండా కైతలాపూర్ గ్రౌండ్లో మనం శత జయంతి చేసినప్పుడు ప్రభుత్వం వస్తే ఆంధ్రాలో ఆయన స్మారకంగా ఒక పెద్ద ఎన్టీఆర్ స్మృతివనం విగ్రహం పెట్టాలని ప్రభుత్వం బాబు గారు నిర్ణయం చేస్తానని చెప్పారు. ఇప్పుడు జరుగుతుంది, అక్కడ నీరుకొండలో చేస్తున్నారు. అట్లనే పార్టీని స్థాపించింది అన్న ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ నడిబొడ్డున. చెన్నైలో ఆయన సినిమా యాక్టర్గా ఉండి సినిమాల్లో నటించిన ఆస్తులన్నీ హైదరాబాద్లో కొన్నాడు. అంటే మాతృభూమి మీద ప్రేమ, అప్పుడు మన రాష్ట్రం. అందువలన అన్నగారి
గుర్తుగా భావితరాలకి ఆయన తెలియజేసే విధంగా ఒక స్మారకాన్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని ఆ రోజు కైతలాపూర్ గ్రౌండ్లో బాబు గారి అనుమతితో ప్రకటించాం. ప్రకటించిన తర్వాత వెంటనే ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. కోరితే వారు మన హిమాయత్ సాగర్ ఉంది కదండి, మన ఎయిర్పోర్ట్కి పోతుంటే రైట్ సైడ్ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అయితే బాగుంటుంది, అక్కడ హిమాయత్ సాగర్ వాతావరణం ఉంది, ఇటు ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ప్రజలకి రానుపోకలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని కోరాం. నేను తప్పకుండా చేస్తానని అన్నారు. ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాం. వారు ఎప్పుడు ఆ స్థలం ఫైనలైజ్ చేస్తే అప్పుడు హైదరాబాద్లో కూడా 100 అడుగుల ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని, అక్కడ ఒక ఆయన యొక్క ఎగ్జిబిషన్, మ్యూజియం అన్నీ కూడా ఒక కల్చరల్ సెంటర్గా అభివృద్ధి చేయాలని, తరతరాలకి అది అధ్యయన కేంద్రంగా ఉపయోగపడే విధంగా డెవలప్ చేయాలని మా ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్కింగ్ కమిటీ అభిప్రాయపడింది. అమలు చేయాలని ముందుకు పోతున్నాం. ప్రభుత్వం అని మీరు అన్నప్పుడు ఈ వజ్రోత్సవాలు చేయాలనే థాట్ ప్రాసెస్ మీకు వచ్చినప్పుడు అది 2 ప్రభుత్వాల నుంచి మీకు ఎటువంటి సహకారం లభించింది? వాళ్ళు ఎటువంటి మీకు సహకారాన్ని అందించారు? మేము 100వ జయంతి ప్రారంభించినప్పుడు అక్కడ వైసీపీ ప్రభుత్వం, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందమ్మా, వారి నుంచి ఏమి సపోర్ట్ రాలా, పైపెచ్చు ఆటంకాలు కలగజేశారు. చేసినా కూడా విజయవాడలో బాబు గారిని, బాలయ్య గారు మరియు తొలితరం సంతానాన్ని, అన్నగారి సంతానాన్ని, రజనీకాంత్ గారిని కూడా తమిళ స్టార్ ఆహ్వానించడం జరిగింది. అట్లనే అన్నగారి మీద మొట్టమొదటి పుస్తకం రాసిన ఆయన వెంకటనారాయణ గారి అంతర్జాతీయ జర్నలిస్ట్, వారిని ఆహ్వానించి విజయవాడలో చేశాం. ఆ రోజు వాళ్ళు ఎన్ని ఆటంకాలు కల్పించినా ప్రజల్లో ఉప్పెన్లాగా పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చింది. మేము ఎక్కడో హాల్లో పెడదామంటే మాకు ఆ రిజిస్ట్రేషన్ చేసుకోమని మేము పంపిస్తే విపరీతమైన స్పందన వస్తే బయట పెట్టాం. పెడితే 25,000 మంది వచ్చారు. కిక్కిరిసిపోయింది. ఇంకెవరేం చేస్తారు? ప్రజా విప్లవం ముందు ఎవరైనా బలాదూరే, ఇంకా ఎవరేం మమ్మల్ని ఆపలేకపోయారు. జరిగింది. అప్పుడు ఎంత గడ్డు పరిస్థితులు ఉండేవి. అప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని సభ అంటే ఆపటం, వచ్చేవాళ్ళని ఆపటం, పోయేవాళ్ళని ఆపటం, ఇవన్నీ చేసేవాళ్ళు. అంత స్పందన వచ్చేవరకు అట్లా కూర్చున్నారు, అయిపోయింది. అది ఆ రోజు పెద్ద స్పందన వచ్చింది. అన్నగారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరిలో కూడా కదలిక వచ్చింది. మన ప్రభుత్వం ఏర్పడటానికి కూడా తొలిమెట్టుగా ఉపయోగపడింది ఆ సభ. అట్లనే తెలంగాణలో కూడా పెట్టాలనుకున్నాం. బాబు గారితో ఇవన్నీ తయారు చేశాక అడిగితే ఒక మీటింగ్ ఆంధ్రాలో పెట్టు, ఒకటి తెలంగాణలో పెట్టు అన్నాడు. తెలంగాణ సభకి అన్నగారి కుటుంబంలో ఉన్నటువంటి మునిమనవళ్ళ వరకు 57 మందిని ఆహ్వానించడం జరిగింది. అందరు డయాస్ మీదకి వచ్చారు. ప్రధానంగా ఈ కార్యక్రమంలో బాలయ్య గారు, రామకృష్ణ బాబు గారు సినిమా వాళ్ళందరినీ క్రోడీకరించడంలో ప్రధాన భూమిక పోషించారు, సపోర్ట్ చేశారు. దాంతోపాటు ఆదిశేషగిరిరావు గారు కూడా నాకు బాగా సపోర్ట్ చేశాడు, కృష్ణ గారు అన్నగారు. సో ఇక్కడ కూడా సినిమా కుటుంబంలో అన్ని కుటుంబాల యొక్క ప్రతినిధుల్ని, ఆ తరం వాళ్ళని, ఈ తరం వాళ్ళని కూడా పిలిచి రాజకీయ పార్టీలను కూడా, బీజేపీ, సిపిఐ, సిపిఎం నాయకులందరినీ, బండారు దత్తాత్రేయ గారు వచ్చారు, సిపిఐ నుంచి నేషనల్ సెక్రటరీ రాజా గారు వచ్చారు, సిపిఎం నుంచి ఏచూరి గారు వచ్చారు, నేషనల్ సెక్రటరీ. ఈ విధంగా అన్ని రాజకీయ పార్టీలు, సినిమా రంగంలో అన్ని కుటుంబాలు వచ్చి అన్నగారి మీద ఉన్న గౌరవాన్ని చాటారు. ఆ విధంగా చేశాం. ఇక్కడ కూడా మొట్టమొదట మేము గచ్చిబౌలి స్టేడియం కోసం అడిగాము. అడిగితే గచ్చిబౌలి స్టేడియం ఇస్తామన్నారు. మేము డీడీ తీసి 13 లక్షలు పంపించాం. పంపించేపాటికి నెక్స్ట్ డే శుక్రవారం ఇస్తామన్నారు, సోమవారం పంపిస్తే లేదండి ఇది
రిజర్వ్ అయిపోయింది, ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీరు వేరే చూసుకోవాలన్నారు. నిజానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాము జరగలేదు, మమ్మల్ని ఆటంకపరిచారు. అయితే అప్పుడు ఏం చేయాలా అంతా అయిపోయి ఎప్పుడైతే మాకు అది బుక్ అయిందో మేము రిలీజ్ చేసేసాం జరుగుతుంది అని. అప్పుడు నాకు చెప్పారు, క్షత్రియులంతా ఇక్కడ భోజనాలు వనభోజనాలు చేస్తుంటారు, 12 ఎకరాల స్థలం ఉంది, అది కైతలాపూర్ గ్రౌండ్, అది చూద్దామని. వెంటనే అప్పుడు నేను ఫిలిం నగర్ క్లబ్లో సినిమా వాళ్ళతో అందరితో చర్చిస్తున్నా. అప్పుడు అక్కడికి వెళ్ళి చూసి దాన్ని ఖరారు చేసాం. ఖరారు చేస్తే అక్కడికి ట్రాఫిక్ సరిగా సహకరించరు. ఆ రోజు వచ్చేవరకే గ్రౌండ్కి వచ్చే వాళ్ళని ముఖ్య నాయకులంతా వస్తున్నారు కదా, వస్తుంటే ట్రాఫిక్ క్లియరెన్స్ ఇవ్వకుండా గ్రౌండ్ చుట్టూ తిప్పుతున్నారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కన్నడ రాజ్ కుమార్ గారు అబ్బాయి శివరాజ్ కుమార్ గారు వస్తే ఆయన్ని 2 రౌండ్లు తిప్పారు. మేము గేట్ దగ్గరికి పోయి పోలీసులతో పోరాటం చేసి లోనకి తీసుకొస్తే చివరికి ఆయన బట్టలున్న కారు లోనకి రానీకపోతే ఆయన ఆ నార్మల్ ఫార్మల్ డ్రెస్ వచ్చిండో దాంతోనే వచ్చిండు. ఆయన యాక్చువల్గా వచ్చాక మార్చుకోవాలనుకుండంట. నా కారు ఏదంటే ఆ కారు కనపడదు, వాళ్ళు లోనకి రానియరు. అట్లా చాలా మందిని ఇబ్బంది పెట్టారు. కొంతమంది అయితే వెనక్కి తిరిగి వెళ్ళారు, ఏజ్డ్ పీపుల్. సరే ఆ రోజు వాళ్ళు ఏం చేసినా రామారావు గారి మీద అభిమానంతో ప్రజలు సహకరించారు, గొప్పగా జరిగింది. భవిష్యత్తు కూడా అలానే చేయాలనుకుంటున్నాం. తారక రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీకు ఎలాంటి సహకారాన్ని ఇచ్చారని అడగబోతున్నాను నేను. ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన సిద్ధాంతాలని చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు చూశారు, ఆ జనరేషన్ని చూశారు. మీరు ఎటువంటి ఏమంటారు సాటిస్ఫాక్షన్, ఎటువంటిది మీరు చంద్రబాబు నాయుడు గారితో ఆ నిబద్ధతని చూశారు అనేది మా ప్రేక్షకులకు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆప్కాబ్ చైర్మన్ అవకాశం ఇచ్చాడమ్మా నాకు. ఆ తర్వాత నేను ఆ కాలంలో నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్, నేషనల్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ చైర్మన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఫెడరేషన్ చైర్మన్ అయినాను. చైర్మన్ అయిన తర్వాత కంట్రీలో 6 సంవత్సరాలు ఉన్నాను. తద్వారా భారతదేశం అంతా కూడా కోఆపరేటివ్స్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చాం. అప్పటి వరకు ఐఏఎస్ వాళ్ళు బ్యాంకులన్నిటికీ ఎండీలుగా ఉండేవాళ్ళు, కానీ వీళ్ళకి బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉండేది కాదు. వాణిజ్య బ్యాంకులకి ప్రొఫెషనల్స్ ఉంటే ఇక్కడ ఐఏఎస్ వాళ్ళు ఎందుకు ఉండాలి, దానివల్ల బ్యాంకులకు నష్టం అవుతుందని ఆర్బీఐ, నబార్డు కేంద్ర ప్రభుత్వంతో టేకప్ చేసి బ్యాంకుల్లో కూడా ప్రొఫెషనల్స్ ఉండాలి, కోఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా వాణిజ్య బ్యాంకుల్లాగా ప్రొఫెషనల్సే ఉండాలి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ మార్పులు చేయించానమ్మా. అంతేకాకుండా అప్పుడు వాణిజ్య బ్యాంకులకి సరళీకృత ఆర్థిక వ్యవస్థ వచ్చిన తర్వాత ఏం చేశారంటే, అప్పుడు దాకా ప్రభుత్వ జోక్యం వలన, ప్రకృతి వైపరీత్యాల వలన వచ్చిన కష్ట నష్టాలని, రాని బాకీల్ని వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవటానికి, ఇంకా బ్యాంకులకు వచ్చిన నష్టం పూడ్చుకోవటానికి వన్ టైం అసిస్టెన్స్, ఆర్థిక సహాయం ఇచ్చి భవిష్యత్తులో మీ పని మీరు చేసుకోండి, మా జోక్యం ఉండదని చెప్పారు. కానీ అది కోఆపరేటివ్ బ్యాంకులకి ఇలా. అంటే కోఆపరేటివ్ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు రెండు ఫీల్డ్లో పనిచేస్తుంటే ఇద్దరికి సమానమైన లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి కదా. మరి వీళ్ళకేమో బిర్యానీ పెట్టి నేను ఉపవాసం పెడితే ఈ బ్యాంకులు ఎట్టపోటీ పనిచేస్తాయి, దెబ్బతింటాయి. ఇది నేను చైర్మన్ అయ్యేంత వరకు దీని మీద సరిగా ఎవరు అడ్రస్ చేయాల. నేను 96లో అయినాను ఫెడరేషన్ చైర్మన్, 91లో సరళీకృతం అయింది. అయిన తర్వాత అప్పుడు నేను దీన్ని టేకప్ చేసి వాజ్పేయి గారి దాకా పోయి ముఖ్యమంత్రుల సమావేశం, భారతదేశంలో ముఖ్యమంత్రులందరూ సమావేశం పెట్టించి దాని మీద ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు కపూర్ కమిటీ అని వేశారు. తర్వాత వికే పాటిల్ అని బ్యాంకింగ్ మినిస్టర్ కమిటీ వేసి ఆ తర్వాత ఆ నిర్ణయాలన్నీ కూడా ఎస్ వీళ్ళు చెప్పే దాంట్లో న్యాయం ఉంది, వాణిజ్య బ్యాంకులకు సహకారం అందించినట్టే కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఇవ్వాలని, అప్పుడు ఈ బ్యాంకులకు కూడా సహకారం అందించడం జరిగింది. అప్పుడు
కపూర్ కమిటీ, వికే పాటిల్ కమిటీ సిఫార్సులు ఆమోదించి అమల్లోకి వచ్చే వరకు యూపీఏ వచ్చింది. వీళ్ళు ఏంటంటే ఆ కమిటీ పేరుతో చేస్తే దానికి ప్రేయర్ వస్తుందని వైద్యనాథన్ పేరుతో మళ్ళా దాన్నే చేసి అమలు చేశారు. తద్వారా బ్యాంకింగ్ రంగంలో సమూలమైన మార్పులు తీసుకురాగలిగాం. ఆ వన్ టైం అసిస్టెన్స్, ఆర్థిక సహాయం ఇచ్చాకనే కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క ఆర్థిక పరిపుష్టి పెరిగింది. ఇప్పుడు బాగా ఉన్నాయి. ఇంకా పని చేసుకున్న వాళ్ళు బాగున్నారు, లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అయితే బాబు గారు నాకు ఆప్కాప్ చైర్మన్ అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళా ఎన్నికలు వచ్చాయి, 2003 అసెంబ్లీ ఎన్నికలు. ఆ టైంలో జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా నువ్వు వెళితే బాగుంటుంది, అక్కడ వర్గాలుగా ఉన్నారు, నిన్ను అందరు ఏకగ్రీవంగా కోరుకుంటున్నారు, వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే వెళ్ళాను. ఎన్నికలు అవ్వగానే మన ప్రభుత్వం రాలేదు. వెంటనే బాబు గారిని అడిగాను, రాజీనామా చేస్తానన్నాను. ఏం తొందర అన్నాడు. మీరు ఇచ్చిన పదవి సార్ ఇది, మీ ప్రభుత్వం లేనప్పుడు నేను ఉండటం ధర్మం కాదు, నైతికత కాదని ఆ రోజు రిజల్ట్స్ 1 గంటకు వస్తే సాయంత్రం 7ంటికి బ్యాంకుకి పోయి రాజీనామా చేసి ఆ కారు అక్కడ వదిలిపెట్టి అద్దె కారు తెప్పించుకొని జగ్గయ్యపేట ఇంటికి వచ్చేసాను. మొట్టమొదటి చైర్మన్ రిజైన్ చేసింది. సరే ఆ తర్వాత ప్రభుత్వం వచ్చింది, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చి వాళ్ళు అందరినీ ఒత్తిడి చేసి రిజైన్ చేయించారు, అది వేరే కథ. అప్పుడు బాబు గారు ఏం చెప్పారంటే హైదరాబాద్ వచ్చి హెచ్ఆర్డి పార్టీ శ్రేణులను ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం, మానవ వనరులను అభివృద్ధి చేసే కార్యక్రమం చేయమన్నారు. కొన్నాళ్ళు చేశాను. తర్వాత కార్యాలయ కార్యదర్శిగా పనిచేయమని అడిగారు. ఇది చాలా గడ్డు సమస్య సార్. ఈ కార్యాలయ కార్యదర్శిగా ఉండాలంటే అందరి దృష్టి మన మీదనే ఉంటుంది. బాబు గారి మధ్య నాయకుల మధ్య పనిచేయాలి కనుక అంటే ఇంకోళ్ళని చూస్తే బెటర్ అని అంటే లేదులే 2-3 నెలలు ఉండి నేను మారుస్తాను అన్నాడు. ఆ 3 నెలలు పోయి ఇప్పటి వరకు ఆయనతో ప్రతినిత్యం అనుబంధంతో అట్లా పనిచేస్తూ ఉన్నాం. బాబు గారిలో చూసింది ఏంటంటే ఆయన గాలి పీల్చినా గాలి వదిలినా ప్రజా సమస్యలే ఆలోచిస్తాడు, ప్రజల గురించి ఆలోచిస్తాడు. ప్రభుత్వంలో ఉంటేనే ఏం చేయాలని ఆలోచిస్తాడు, ప్రతిపక్షంలో ఉంటే ఏ సమస్య తీర్చాలని ఆలోచిస్తుంటాడు. అట్లా ఆయన రాత్రింబగళ్ళు మెషిన్ లాగా పనిచేస్తుంటాడు. మెషిన్లు అయితే బోర్కు వచ్చేస్తాయి, కానీ ఈయన ఆరోగ్య నియమాల వలన ఆయన పాటించే ఆహార నియమం, వ్యాయామ నియమం, ముఖ్యంగా ఈయన ఆరోగ్యానికి కారణం భువనేశ్వరి గారు. ఆమె నియంత్రణ చేస్తుంది. క్రమశిక్షణకి రామారావు గారి క్రమశిక్షణ అంతా ఆమె వలన ఇంట్లో అందరు కూడా, ఈరోజు లోకేష్ కూడా మేడం గారి క్రమశిక్షణ ప్రకారం నడుస్తారు. మొన్న కాన్క్లేవ్ సందర్భంగా సెక్రటేరియట్కి మన విజయవాడ వెళ్ళినప్పుడు ఆయన దగ్గర పనిచేసే కుక్ గారితో మాట్లాడడం జరిగింది. గత 40 ఏళ్ళుగా ఆయనే వంట చేసి పెడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది ఆయన చెప్పారు. పద్ధతిగా ఎంత బిజీగా ఉన్నా 5 గంటలకే లేవడం, ఇన్ని కిలోమీటర్లు నడవడం, ఎంత లేట్ అయినా ఆ సమస్యను పరిష్కరించే వరకు వెయిట్ చేసినా టైంకి తినడం, ఒక పంక్చువాలిటీ అనేది ఆయన దగ్గర ఎప్పటి నుంచో ఉంటుంది. అది ఇంట్లో అందరినీ పాటించాలని ఇప్పుడు మన బ్రాహ్మణి గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక ఆరోగ్య పద్ధతిని పాటిస్తారమ్మా అని ఆయన చెప్పిన విషయం నిజంగా ఈ రోజుల్లో అందరూ నేర్చుకోవాలి. ఆహారం అనేది మనకి చాలా ముఖ్యమైనది, మన ఆరోగ్యానికి, నెక్స్ట్ తరానికి కూడా. ఇవాళ రేపు అందరు డాక్టర్లు చెప్తున్నారు కదమ్మా, జంక్ గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. మనం తినే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఉంటుందని తేల్చేశారు. కనుక ఆసుపత్రికి పోకుండా సంతోషంగా జీవనం గడపాలంటే ఆహార నియంత్రణ అవసరమైనయే తినాలి. బాబు గారు అంతే, ఆయనకి ఇష్టమైనవి తినడం, డైటీషియన్ ప్రిస్క్రైబ్ చేసి కొలత ప్రకారం తీసుకొచ్చిస్తాడు అటెండర్ వాడు. నేను ఒకరోజు చూస్తే ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చి పాత్రలు తోస్తాడు కొలత. ఏందిరా ఇదన్నా, లోనకు పోయేటప్పుడు ఎంత బరువు ఉంది చూశానండి, బయటకు వచ్చాక ఎంత తిన్నాడు, ఎంత ఆగి వదిలారని రాస్తాడు. వీటన్నింటినీ డాక్టర్ గారికి పంపించి క్యాలరీ కౌంట్ నెలకి పద్ధతి ప్రకారం టెస్టులు చేస్తారు. ఏది తగ్గితే అది తింటాడు, ఏది ఎక్కితే అది ఆపేస్తాడు, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ ఆయనకు బాగా ఇష్టం,
అప్పుడప్పుడు ఏమంటాడంటే అరే కాఫీ తేమంటాడు, వాడేమో అటు ఇటు ఆలోచిస్తుంటాడు. ఎందుకు అప్పటికి ఒకసారి అయిపోయింది, రెండోసారి తేడు అంటే ఏందిరా కాఫీ అడిగిండు కదా సార్ ఏంటా అంట, మర్చిపోతాడు లేండి రెండోసారి ఇవ్వకూడదు అంటాడు. మళ్ళా అడిగిండు అనుకో అప్పుడు ఇస్తాడు, కాగితం మీద రాస్తాడు, మేడంకి పంపిస్తాడు, ఇవాళ మీరు 2 సార్లు తాగారు కదా అని ఆమె అడుగుద్ది. అది అట్లా ఎప్పటికప్పుడు నియంత్రణగా ఉంటాడు, నియమబద్ధంగా ఉంటాడు. అది చంద్రబాబు గారి యొక్క బలం. జనార్దన్ గారు, ఇప్పుడు చెప్పారు మీరు చేసిన ప్రజాసేవ కానివ్వండి, ఎన్ని కార్యక్రమాల గురించి ఎంతో చెప్పారు కదా. రాజకీయాల్లో ప్రజాసేవలో ఇంత బిజీగా ఎమ్మెల్సీగా ఉంటూ కూడా వజ్రోత్సవాలన్నీ చేస్తూ ఎలా రెండింటిని మేనేజ్ చేసి బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? చిత్తశుద్ధి ఉంటే అంకితంగా పనిచేస్తే మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదమ్మా. మేము మొట్టమొదట అన్నగారి భావజాలం మీద పనిచేసేటప్పుడు ఇంత చేస్తానని నేను మొదట ప్రారంభించినప్పుడు అనుకోలే. మొట్టమొదట ఏంటంటే అన్నగారి శత జయంతి, ఆయన గొప్ప మనిషి, ఆయన చేసిన రాజకీయ చరిత్ర అంతా నాకు తెలుసు, అది ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది అని రోజు ఒక పోస్ట్ పెట్టేవాడిని అమ్మ, ఆయన చేసిన పనులు ఏంటి అనేది. ఇందాక మీకు చెప్పాక అభివృద్ధి సంక్షేమం ఇవి. ఎందుకు పుస్తకాలు అయితే జనం చదవరు, పారాగ్రాఫ్లు చదివే ఓపిక లేదు కనుక ఒక ఇంపార్టెంట్ టేక్ హోమ్ మెసేజ్ ఏది ప్రజలకి అలా పంపించాలో ఆ ఒక్క సెంటెన్స్ 2 సెంటెన్సులు పెట్టి ఆయన ఫోటో పెట్టి పంపించేవాడిని. ఈ చేస్తా ఉంటే నాకు గుడివాడలో రఘు అని ఒక మిత్రుడు, అప్పటికి నా సోషల్ మీడియా చూస్తాడు, అది కూడా ఒరిజినల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు, నాతో వచ్చి పని ఏదో ఈ మాట్లాడిన సందర్భంగా ఏమండి అంటే నాకేమవుతుందని ఆయనే నడుపుతుండు. ఆయన అన్నాడు అన్నగారిది ఏదో పెడుతున్నారు చూశాను, కానీ రఘు ఇందులో సినిమాలవి కూడా పెడితే బాగా అనిపిస్తుంది, నాకేమో పెద్ద సినిమాలు వాళ్ళు ఆయన ఔన్నత్యం తెలియదయ్యా ఏంటన్నా. అబ్బో నేను నీకంటే పెద్ద భక్తుడిని, నువ్వు చేయమంటే నేను చేస్తున్నాను. ఆయన సినిమాలకు సంబంధించిన హైలైట్స్ అన్నీ ఇదైనాక అది కూడా పెట్టాడు. అది ఇది కలిపి ఒంగోలులో మహానాడు జరుగుతుంది, 100వ జయంతి సంవత్సరం. నాకు ఒక 5 రోజుల ముందు ఐడియా వచ్చింది, దీన్ని ఒక చిన్న పుస్తకంలాగా వేసి అందరికీ అందుబాటులోకి తీసుకుపోతే బాగుంటుందని వెంటనే హైదరాబాద్ ఫోన్ చేసి మాట్లాడి ఈ సమాచారం పంపించి బుక్ చేశా. దానికి ఒక పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలా అని ఆలోచించా. అప్పుడు ఇవన్నీ ముందు నుంచి తెలుగుదేశం సాహిత్యంతో అనుబంధం ఉన్న మనిషి పోలా విక్రమ్. విక్రమ్ గారికి ఇదంతా పంపించి కరెక్షన్ చేయమని, బుక్ రావాలంటే స్పష్టత ఉండాలి కదా, పేరేం పెడదాం విక్రమ్ అంటే మహాపురుషుని మైలురాళ్ళు అంటే ఎట్లా ఉంటుందో ఆలోచించమన్నాడు. 4-5 పంపిస్తే బ్రహ్మాండంగా ఉందన్నాడు. అప్పుడు ఏం చేశాను, మహాపురుషుని మైలురాళ్ళని ఒక బుక్ తీసుకొని వచ్చాను చిన్నది. దాన్ని మా బాబు గారితో ఒంగోలు మహానాడులో ఇనాగ్రేషన్ చేయించిన సందర్భంగా ఈ విక్రమ్ గారితో మాట్లాడాను కదా, మాట్లాడితే విక్రమ్ గారు ఫోన్ చేశాడు మరుసటి రోజు మార్నింగ్, ఈ పేపర్ చూసి ఆవిష్కరించిందంతా వస్తే, ఏమండి ఇది బాగా ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను అన్నగారి మీద పుస్తకాలు రాస్తాను అన్నాడు. నేను హైదరాబాద్ రాగానే పిలిచా. ఆయన ఏం చెప్పాడు, నేను ఎప్పుడో పల్లకి మ్యాగజైన్లో రాశానండి, ఆ కాలంలో నాకు అడ్డుపడి రాయనీ లేదు, సో నేను సరే స్టార్ట్ చేయమన్నా. అప్పుడు అసెంబ్లీ ప్రసంగాలను ఒక బుక్ తీసుకొని వచ్చాం. ఆ ప్రసంగాల కలెక్షన్లో చదువుతుంటే రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి ప్రజా చైతన్య యాత్రల్లో ఆయన మాట్లాడిన ఉపన్యాసాలే భిన్నంగా ఉన్నాయి, ప్రజలకు ఉపయోగపడే విధంగా, నార్మల్ రాజకీయాలకి భిన్నంగా. అవి కూడా ఒక బుక్ వేస్తే బాగుంటుందని. ఎందుకంటే అప్పుడున్నట్టు డిజిటల్ మీడియా లైవ్ ఛానల్ ఇప్పుడు లేవు కదండి, అది తెలుసుకోవాలి కదా అసలు అక్కడ ఏం జరిగింది అనేది. ఇలా మీరేదన్నా రికార్డ్ చేసి నెక్స్ట్ జనరల్
పంపిస్తేనే జనరేషన్ కి తెలుస్తుంది కాబట్టి అది నిజంగా గొప్ప. విక్రమ్ గారు ఆ సలహా చెప్పాడు, సరే అది కూడా రాయమన్నా, రాశాడు. ఆ 2 బుక్స్ని విజయవాడలో 100వ జయంతి సభలో ఆవిష్కరించాం. ఆవిష్కరించిన తర్వాత ఈ పుస్తకాలు ఏ సైజు ఉండాలా, ఎట్లుండాలా అనేది నిర్ణయించాలంటే 4-5 బయట పుస్తకాలు తీసుకొచ్చి చూస్తున్నాం. అప్పుడు మాకు ఏమైందంటే పివి నరసింహారావు గారికి 100వ జయంతి జరిగిందని ఒక బుక్ తెచ్చారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసింది. అట్లనే చెన్నారెడ్డి గారికి కూడా 100వ జయంతికి ఒక స్పెషల్ ఇష్యూ తీసుకొచ్చారని చూపించారు. నాకు అనిపించింది అన్నగారికి స్పెషల్ ఇష్యూ ఎందుకు ఉండకూడదు, ఉండాలి కదా మహానుభావుడు అని స్పెషల్ ఇష్యూ ఐడియా అట్లా వచ్చింది. వస్తే రాజకీయపరమైనటువంటి వ్యవహారం అంతా పోలా విక్రమ్ గారు చూశారు, సినిమా పరమైన సమాచారం అంతా భగీరథ గారు చూశారు. అట్లనే సినీ ప్రముఖులందరి యొక్క ఇంటర్వ్యూలు కాటరగడ్డ ప్రసాద్ గారు చెన్నైలో వారు చూశారు. ఇక పొలిటికల్ ఇంటర్వ్యూలు ఎవరెవరిని ఏం చేయాలి అనేది మొత్తం నేను చూశాను. ఈ విధంగా జర్నలిస్టులది సమాజంలో ఉన్న అన్ని వర్గాల యొక్క అభిప్రాయాలు ఆయన గురించి తీసుకొని శకపురుషుడు అనే బుక్ తీసుకొని వచ్చాం. ఆ స్పెషల్ ఇష్యూని కైతలాపూర్ గ్రౌండ్లో ఇనాగరేట్ చేయటం జరిగింది. అట్లా అది అయిన తర్వాత మేము చేస్తా పోతున్నామండి. చేస్తూ ఉంటే ఐడియాస్ వస్తున్నాయి, మా కమిటీలో చెప్తున్నారు, మేము చేస్తున్నాం. అది ఈ స్థితికి తీసుకొని వచ్చింది. అలా ఇంతవరకు నడిచింది. కనుక నాకేమనిపిస్తుంది అంటే అన్న ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ఆయన పేరు స్మరించుకొని ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కలిసి వస్తున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు, కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అట్లానే పూర్వం మనం తారక మంత్రానికి చెప్తారు కదా శక్తి ఉందని, అలానే అదేందో మనకి తెలియదు కానీ అన్న ఎన్టీఆర్ అనే 3 అక్షరాలకు మట్టుగా ఆ పవర్ ఉందమ్మా. ఆ పవర్ మేము చూస్తున్నాం, అమలు జరుగుతుంది. ఆయన పేరుతో ఇప్పటి వరకు ఏ కార్యక్రమం మొదలుపెట్టిన, పుస్తకాలు రచించిన, సభలు పెట్టిన, యూట్యూబ్ ఛానల్ పెట్టిన. యూట్యూబ్ ఛానల్ అంటే గుర్తొచ్చింది సార్. యూట్యూబ్ ఛానల్లో నందమూరి తారక రామారావు గారి గురించి వీడియోస్ ఒక ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ మీరు చూస్తే కొన్ని లక్షల నుంచి కోట్ల వ్యూస్ ఉంటాయి వాటికి. అది చూడండి, ఈ జనరేషన్లో కూడా ఇప్పటికీ కూడా అసలు ఆయనకున్న మనిషిగా, ఎక్కువ నాయకుడిగా, యాక్టర్గా, అన్ని రకాలుగా ఎంతమంది ఆయనకి ఇంకా అభిమానులు ఉన్నారంటే అది నిజంగా గొప్ప విషయం అండి. అలాంటి వెబ్సైట్ని స్టార్ట్ చేసి, యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి నెక్స్ట్ జనరేషన్కి తెలియాలనుకోవడం కూడా అది ఒక గొప్ప ఇది మీరు విన్నారా సార్? కోట్ల నుంచి అసలు వెబ్సైట్ ఏమో నాకు ఎన్ఆర్ఐ మిత్రుడు ఉన్నాడు అశ్విన్ గారు, నేను ఇప్పుడే చెప్పాక ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ అని. ఆయన వెబ్సైట్ స్టార్ట్ చేశాడు. మొదటే యూట్యూబ్ కూడా చేయాల్సింది కానీ వెబ్సైట్తో ప్రారంభించాం. ఆ తర్వాత మాకు యూట్యూబ్ చేస్తే కామన్ మ్యాన్కి రీచ్ అవుద్ది, చేయమని సలహా వచ్చింది. అప్పుడు నేను యూట్యూబ్ చేద్దామని చెప్తే ఈ ఛానల్ నిర్వాహకులు మీలాంటి వాళ్ళని సహాయం అడిగా, అప్రోచ్ అయితే అన్నగారి గురించి పెడితే ఇప్పుడు ఎవరు చూస్తారండి బాబు, నీకెందుకు ఇది ఎత్తుకున్నావు అన్నాడు. కానీ చూడండి, అరే బాబు అది ఆయన సమాచారాన్ని ఒక దగ్గర పెట్టాలని నీ బోటు నా బోటు ఎవడన్నా ఇంట్రెస్ట్ ఉన్నోడు ఉంటే చూస్తాడనే తప్ప అది ఏమవుద్దో మనకు అనవసరం, ప్రారంభించన్నా. ప్రారంభించిన తర్వాత వచ్చిన స్పందన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఏమంటాడు, నేను 25 ఛానల్స్ నడుపుతున్నా, ఏ ఛానల్ ఇట్లా పరిగెడతలేదండి, ఇది రాత్రి పగులు లేకుండా పరిగెడుతుంది ఏంటండి అన్న. దట్ ఈజ్ ఎన్టీఆర్ మహిమ, అన్నగారి ప్రభావం. దాన్ని విశ్లేషిస్తే ఎక్కువగా యంగ్ జనరేషన్స్ చూస్తున్నారు. అది చూడండి అసలు. కనుక అట్లా ఈ మేము చేసిన ప్రయత్నం ఏది కూడా మొన్న మరి 100వ జయంతి చేస్తేనేమో ప్రపంచం అంతా ఇంపాక్ట్ అయింది.
సినీ వజ్రోత్సవాలు చూస్తే మళ్ళా ఇప్పుడు దేశాల్లో జరిపిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. అట్లా అన్నగారి ఔన్నత్యం అదంతా. దానికి మనం సమిధలుగా చేస్తూ ఉన్నాం, నడుస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ గారి సినిమాల్లో మీకు చాలా నచ్చిన సినిమా ఏంటి చెప్పాలి జనార్దన్ గారు? మీరు సినిమాలు చూస్తూ ఉంటారా అన్నగారు? మీకు బాగా నచ్చిన పాత్ర కానివ్వండి. పాత్ర శ్రీకృష్ణుడు, ఇంకా దానికి తిరిగి ఎవరు ఇంకా వేసినా ఆయన పాత్రని మెప్పించలేరు అంటారు. ఈ తారక రామారావు గారు ఈ మన ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఎటువంటి ప్రోగ్రామ్స్ అయినా చాలా వరకు జయప్రద గారి ఫెడరేషన్ ఫౌండేషన్కి సంబంధించి జరుగుతూ ఉంటాయి కదా సార్, ఏంటి దానికి సంబంధించిన? జయప్రద మా వైఫ్ అండి. అయితే మా పిల్లలు చదువుకొని ఉద్యోగాలు స్థిరపడినారు. సరే, ఈ లోపల మా అబ్బాయి ఇన్ఫ్రా కంపెనీ పెట్టి నడుపుతున్నాడు. అమ్మాయి కూడా చిన్న పాప పుట్టిన తర్వాత ఇంట్లో ఆ పాపను పెంచడం ఆ కార్యక్రమాల్లో ఉంది. వాళ్ళిద్దరు ఆలోచించి నాన్న ఫౌండేషన్ పెడదాం అన్నారు. ఎందుకు అన్నాను. ఏదైనా ఫౌండేషన్ ద్వారా నువ్వు ఏదో చేస్తా ఉన్నావు, నువ్వు చేసేదంతా ప్రజాసేవే కదా, ఆ సేవకి ఒక అర్థం పరమార్థం రావాలంటే ఫౌండేషన్ ఉంటే మంచిది అన్నారు. సరే పెట్టండి రా పెట్టారు. అందువల్ల వాళ్ళు వాళ్ళ అమ్మ పేరుతో పెట్టుకున్నారు. పెడితే దాని నుంచి అప్పుడు ఈ కార్యక్రమాలన్నీ నేనేం చేశానంటే, బాబు గారు మోడీ గారు అప్పుడు పిలిపించారు కదా, గ్రామాలు దత్తత తీసుకోవాలి, అభివృద్ధి చేయాలని. అప్పుడు మా గ్రామాన్ని లింగాల, మా పక్కన గంగెల్లి, పోచవరం, ఈ 3 గ్రామాలు కలిపి నేను సొసైటీ ప్రెసిడెంట్గా ఎన్నికైనాను. బై వర్చ్యూ ఆఫ్ దట్ సొసైటీ ప్రెసిడెంట్ నేను జిల్లా బ్యాంక్ చైర్మన్ అయినా, దాని నుంచి రాష్ట్ర బ్యాంక్ చైర్మన్ అయినా, దాని నుంచి దేశంలో ఫెడరేషన్ చైర్మన్ అయినా, గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి దాకా నేను సహకార రంగంలో ఎదగటానికి పునాది ఆ 3 గ్రామాలు. అందుకని ఏం చేశానంటే, అలానే రాజకీయాల్లో నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా ప్రారంభించా. ఈరోజు పాలిట్ బ్యూరో మెంబర్ దాకా రాగలిగాను. అలా అంచెలంచెలుగా వీటన్నిటికీ మూలం ఆ 3 గ్రామాలు కనుక నేను ఆ 3 గ్రామాలని దత్తత తీసుకున్నా. ప్రతి బజార్కి సిమెంట్ రోడ్డు, ప్రతి పొలానికి మట్టి రోడ్డు, వీలైతే కంకర్ రోడ్డు, లేకపోతే తార్ రోడ్డు, ప్రతి ఇంటికి పక్కా ఇల్లు, ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు, ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలం, ప్రతి వీధికి లైట్లు. అట్లా మా ఊరికి రక్షిత మంచినీరు, వాళ్ళందరికి కావాల్సిన వైద్య సదుపాయాలకి ఆరోగ్య శిబిరాలు, ఈ విధమైన కార్యక్రమాలన్నీ మా ఫౌండేషన్ ద్వారా చేస్తూ ఆ 3 గ్రామాలని రాష్ట్రంలో బహుశా ఏ గ్రామంలో లేని విధంగా తీర్చిదిద్దా. అట్లా చేస్తూ ఉంటే ఈ ఫౌండేషన్ ద్వారా మాకు ఆరోగ్య శిబిరాలు కూడా నిర్వహిస్తే బాగుంటుంది అనుకున్నాం రాను. దాంతో మన ఈ ఫౌండేషన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? స్కూల్స్లో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, స్కూల్స్లో పిల్లలకి ఆర్ఓ ప్లాంట్లు పెట్టడం కానీ, రక్షిత నీరు, పరిశుభ్రమైన నీరు, అట్లే ఆరోగ్య పరీక్షలు చేయటం. ముఖ్యంగా పిల్లల స్కూల్లో చూస్తే ఎనీమియా ఉంటుంది, అంటే రక్తహీనత ఉంది. ఇది మేము 1-2 క్యాంపులు చేస్తే తెలిసింది. ఇది పెరిగే పిల్లలు భావి భారత పౌరులు, వీళ్ళ ఆరోగ్యం బాగుండాలి, ఇది ఎవరు గమనించట్లేదని రక్తహీనత మీద మేము టెస్టులు చేస్తూ వాళ్ళ యొక్క ట్రాక్ పెట్టి వాళ్ళకి కావాల్సిన మందులు ఇవి మనం ఇస్తూ ఆ డాక్టర్ల ద్వారా వాళ్ళ పేరెంట్స్కి తెలియజేస్తున్నాం. ఇది ఒకటి మెయిన్గా. రెండవది కళ్ళ ఆపరేషన్లు చేస్తున్నాం. కళ్ళు కూడా ఎందుకు, సర్వేంద్రియం నయనం ప్రధానం అంటారు. కన్ను బాగుంటే అంతా బాగుంటుంది. అందువలన కళ్ళ ఆపరేషన్లు చేస్తూ ఉంటే పిల్లలకు కూడా చాలా అవసరం అవుతుంది, ఉపయోగపడుతుంది. మరి వాళ్ళు నిత్యం పుస్తకాలు చదువుతారు కదా, పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. కొంతమంది చాలా లైట్లో చదువుతుంటారు. ఒకప్పుడు 10లో ఎవరికో ఒకళ్ళు ఇద్దరికో ఉండేది, ఇప్పుడు 10లో 7గురికి 6గురికి. ఇది ఇంకా అదేనమ్మా ఆశ్చర్యంగా ఉంది. స్కూల్లో 70% ఉంది. అసలు అది నిజమా అని మళ్ళా చేయించా.
నిజమే, కరెక్ట్గానే ఉంది. అదే కదండి. మరి ఇన్నాళ్ళు మనం చేయకముందు ఏమైపోయింది? అప్పుడు అర్థమే కాల. అప్పటి ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేదంటే వాతావరణం అని చెప్పండి, పలు రకాల కారణాలు. ఉందమ్మా, డిజిటల్ రావడానికి ముందే స్క్రీన్ చూస్తుంటే స్క్రీన్ టైం స్క్రీన్ తెలిసి తెలియక ఈ ఫోన్లు చూడటం, ట్యాబులు చూడటం, పొద్దుగోకులు, అసలు అది ఇవ్వకపోతే గొడవ. దానివల్ల కూడా అంటున్నారు మరి డాక్టర్లు, చెప్పలేము. ఐ డోంట్ నో, అది కూడా ఒక రీజన్. ఏదైనా అది చేస్తున్నాం స్కూల్స్లో, స్కూల్స్ అన్నిటిలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అట్లానే ఇప్పుడు ఆఫ్ లేట్ ఒక నెల క్రితం జగ్గయ్యపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రతి మనిషికి కళ్ళ పరీక్ష చేసి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి కళ్ళజోళ్ళు, ఇంకా అవసరమైన వాళ్ళకి ఆ కంటి ఆపరేషన్లు చేయించి అందరికీ దృష్టిని బాగా ఉండేటట్టు చూడాలని కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పటికీ 10 గ్రామాల్లో చేశాం. గత 3 నెలలుగా దాదాపు 4,000 మంది పేషెంట్లను చూసాం. వాళ్ళందరికీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. అలా ఫౌండేషన్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయమ్మా. చివరిగా ఒక చిన్న ప్రశ్న, నందమూరి తారక రామారావు గురించి మా ప్రేక్షకులకి తెలియని ఒక చిన్న విషయం చెప్పండి. అంటే ప్రతి ఒక్కరికి నటన, ఈ ప్రజాపాలన ఆయనకి ఎస్పెషల్లీ కాకుండా ఆయనకి బాగా ఇష్టమైన హాబీ ఏంటి సార్? అంటే ఖాళీ టైంలో ఏం చేయడానికి ఇష్టపడుతుంది? ప్రతి ఒక్కరికి ఫుడ్ హ్యాబిట్ ఉంటుంది, ఏదైనా ఆట, చెస్ కానివ్వండి, అలాంటి కానివ్వండి, అనే పుస్తకాలు చదువుతుంటారు. బాగా ఇష్టమైంది ఏంటి సార్ ఆయనకి? ఆయన నిలువెల్లా మానవత్వం మూర్తిభవించిన మనిషి. ఎట్లంటే ఆయన మొట్టమొదట పార్టీ పెట్టినప్పుడు ఒక పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఏమండి మీరు కొత్తగా పార్టీ పెట్టారు, ఇప్పుడు అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, క్యాపిటలిస్ట్ పార్టీలు ఉన్నాయి, సోషలిస్ట్ పార్టీలు ఉన్నాయి, మరి మీరు కొత్తగా ఏందండి చెప్పేది, మీ విధానం ఏంటన్నారు. విలేకరులంతా అనుకున్నారు రామారావు గారు కొత్తగా వచ్చాడు సినిమాల్లోంచి, ఏం చెప్తాడా అని పెద్ద ప్రశ్న వేసామనుకున్నారు. రామారావు గారు ఒక క్షణం ఆలోచించాల. బ్రదర్, మాది హ్యూమనిజం అన్నాడు, నాది మానవతావాదం. మీ సోషలిజం అయినా, క్యాపిటలిజం అయినా, కమ్యూనిజం అయినా మానవాళి బాగు గురించే కదా చెప్పేది. నేను మానవుల బాగు కోసం వచ్చాను అన్నాడు. ఇంకో సందర్భంలో పార్టీ పేరు పెట్టవలసి వచ్చినప్పుడు చర్చ జరిగితే సింపుల్గా చెప్పాడు, బ్రదర్ దీనికి చర్చ ఏముంది, మనం అంతా తెలుగు వాళ్ళం, మన పార్టీ తెలుగుదేశం. అంత కామన్ సెన్స్, ఇంటలెక్చువల్ కాదమ్మా, ఇంటలెక్చువల్స్ కంటే కామన్ సెన్స్ ఉన్నాడు గొప్పవాడు. కామన్ సెన్స్, లాట్ ఆఫ్ కామన్ సెన్స్. అట్లా పేదవాళ్ళ గురించి ఆలోచించేవాడు. సమస్యలుంటే ఇంకో విశేషం చెప్తా, అసలు ఆయన మొట్టమొదటి సినిమాల్లోకి వచ్చాడా, అప్పుడు విజయ స్టూడియోలో జీతానికి నెల రోజులకి యాక్షన్ చేయాలి, నెలకు జీతం ఇచ్చేవాడు. ఎన్ని సినిమాలైనా చేయాల్సిందే. అది జరుగుతుంటే రాయలసీమలో కరువు వచ్చింది, డొక్కల కరువు అనేవాళ్ళు. అతి ప్రజలు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఉంటే ఈయనకి అనిపించి ఈయనకున్న తోచిన 5-10 ఇచ్చి అప్పుడు ఈయన యాక్టర్లందరినీ సమీకరించుకొని పోయి రాయలసీమలో చందాలు వసూలు చేసి ఆ బాధితులకి ఇచ్చి వచ్చాడు. వచ్చాక స్టూడియో అధినేత బిఎన్ రెడ్డి గారు, రామారావు మా అనుమతి లేకుండా వెళ్ళావు, క్రమశిక్షణ రాహిత్యం ఏంటిది అన్నాడు. మీరు మా దగ్గర యాక్షన్ చేయటానికి ఒప్పుకున్నారు, మీరు ప్రజల్లో ఈ విధంగా తిరిగితే మీ గ్లామర్ అంతా పోతే మా సినిమాలు ఎట్లా? అయితే ప్రజల ఆపదలో ఉంటే నేను మనస్ఫూర్తిగా వెళ్ళాలని వెళ్ళాను, కానీ నాకు తెలియవండి. నిజంగా ఇది క్రమశిక్షణ రాహిత్యం అయితే మీ ఉద్యోగానికి నమస్కారం, నాకు ఈ ఉద్యోగం వద్దు అని బయటకు వచ్చి
ఆయనకై ఆయనే యాక్షన్ చేయటం మొదలుపెట్టాడు. అది ఆయన కరెక్ట్. ఈ ఒక్కసారి కాదు, చైనా యుద్ధం వచ్చినప్పుడు సైనిక నిధికి అప్పుడు కూడా విరాళాలు అందజేశాడు. అట్లే పోలీసు రక్షణ నిధికి అందజేశాడు. దివిసీమలో ఉప్పెన వచ్చింది, అప్పుడు అందజేశాడు. సినిమా వాళ్ళందరినీ తీసుకొని ఆయన నాయకత్వం వహించి చేసేవాడు. అట్లా మానవాళికి ఇబ్బంది వచ్చినప్పుడల్లా ముందు నుంచి ఆయనకి జీర్ణించుకున్నటువంటి అంశం. అట్లాంటి మానవత్వం నిండుగా మూర్తీభవించిన మహానుభావుడు ఎన్టీ రామారావు. చివరిగా మా మహా టీవీ ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం తెలుసుకోవాలనుంది జనార్దన్ గారు. మహా టీవీ ఒక సంచలనం తీసుకొచ్చింది ప్రేక్షకుల్లో. మహా టీవీ ఆవిర్భావమే ఒక విప్లవాత్మకంగా వచ్చింది, సంచలనంగా వచ్చింది. ఎక్కడ వాస్తవిక ధోరణితో న్యూస్ ప్రసారం చేస్తూ ఉంది. అందుకు మీ మేనేజ్మెంట్ని, ముఖ్యంగా వంశీకృష్ణ గారిని, వారు జర్నలిజం కింది నుంచి పైకి వచ్చినటువంటి మనిషి. ఆయన మాట్లాడుతుంటే ప్రజలకి సులువుగా కమ్యూనికేట్ అయింది. మీ మా టీవీ కమ్యూనికేషన్ ఈజ్ గుడ్ అండ్ గ్రేట్. ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ అండ్ ఐ విష్ యూ ఏ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఏ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ జర్నలిజం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాతో ఉండి మీ విలువైన అనుభవాలని అన్నిటినీ మాతో షేర్ చేసుకొని మీ విలువైన టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీరు వజ్రోత్సవాలను జరుపుతూ అన్ని రకాలలో మన ప్రేక్షకులందరికీ నందమూరి తారక రామారావు గారి గొప్పతనం తెలియజేస్తూ ఉండాలని, ఇలాగే మాతో మరిన్ని ఇంటర్వ్యూలు మీరు చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ గారు. నమస్కారం ప్రేక్షకులందరికీ నమస్కారం. చూశారు కదా జనార్దన్ గారి ఆంతరిక అనుభవాల గురించి, ఆయన మనతో పంచుకున్న విషయాల గురించి. చూస్తూనే ఉండండి మహా టీవీ. థ్యాంక్ యూ.